కుటుంబం అంతా కలిసి మమ్మల్ని మోసం చేసిందే కాకుండా ఝాన్సమ్మని మోసం చేయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే నేను వెళ్ళి ఝాన్సమ్మతో చెప్పేస్తాను. ఈ పెళ్లిని ఆపిస్తాను. ఏంటి బంగారి, వినకూడని విషయమంతా విని మా మీద కోపడుతున్నావా? మంచిది కాదమ్మా, మంచిది కాదు. నేనిప్పుడు ఏం చేద్దాం? దీన్ని మేనేజ్ చేయలేము. మేనేజ్ చేస్తారా? మిమ్మల్ని అందరినీ నేను జైలుకి పంపిస్తాను. ఏంటి శామ్, తొందరపడ్డావే? మరి తనని వదిలిపెట్టాలా? ఏదైనా మత్తు మంది ఇచ్చి స్పృహ కోల్పోయేటట్టు చేద్దాం అనుకున్నా. దానికంత ఇప్పుడు టైం లేదన్నా. ఇది అసలు ఈ ఇంటి వైపే రాకూడదు. దీన్ని చంపేస్తావో లేదా బయట ఎక్కడైనా అమ్మేస్తావో అదంతా నాకు తెలీదు. దీని నీడ గాలి ఈ ఇంటి వైపు కూడా రాకూడదు. ఎత్తుకొని పో, త్వరగా వెళ్ళన్నా. నాన్న, ఇక్కడే ఉండి అంతా చూసుకోండి. ఏంట్రా మర్డర్ చేయటం లేదు కదా? నాకు భయంగా ఉందిరా. నాన్న, డబ్బు కావాలి అంటే ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది, సరేనా? వీటికంతా భయపడుతుంటే ఎలా? అన్నా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. చూడండి, మీ కూతురు ఎంత ధైర్యంగా ఉందో. ఇలా భయపడితే ఎలా నాన్న? ధైర్యంగా ఉండండి నాన్న. అన్నా త్వరగా వెళ్ళు, అన్న త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్, త్వరగా పోయిరా, త్వరగా పోయి, ఎవరైనా వచ్చేస్తారేమో. అయిపోయింది, ఒక్క నిమిషం. త్వరగా కానీరా, టైం అయిపోతుంది. నువ్వెక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. రేయ్, నువ్వు పో, బండి. సరే అన్న. ఏంటి బ్రో, అమ్మాయి అన్న మీరు పనిచేయడం ఏంటి? లేదు, మండపం. అల్లుడిని తీసుకెళ్లే కారు మనమే దగ్గరుండి డెకరేట్ చేయాలి కదా. మండపంలో దానికి మనుషులు ఉంటారు కదా బ్రో, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. లేదు, మనమే దగ్గరుండి పనిచేస్తే బాగుంటుంది, అందుకే. సరే, మీరు వెళ్ళండి, నేను చేస్తాను. పువ్వులు అన్నీ ఇందులోనే ఉన్నాయి. మీరొకరు వద్దు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ప్లగ్ లో వేలి పెట్టినట్టు అలా వణుకుతున్నారు. మీరు పెళ్లి కొడుకు ఫ్యామిలీ, మీరు చేస్తే ఏం బాగుంటుంది? నేను మనుషుల్ని పురమాయిస్తాను, వాళ్ళొచ్చి చూసుకుంటారు. అంతేనంటారా? అవును, మీరు రండి, వెళ్దాం. లేదు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. బ్రో, ఇంకా మీకు ఇక్కడ ఏం పని ఉంది బ్రో? లోపల ఎవరికైనా చెప్తాను, వాళ్ళు చేస్తానంటున్నారు కదా. మీరు లోపల బావతో ఉండాలి. రండి, వెళ్దాం. రండి బ్రో. రే, పోరా. సరేనా? రండి బ్రో.